బ్రేకింగ్ న్యూస్ చైనాలో మళ్ళీ వైరస్ కలకలం రేగింది. అయితే ఈసారి చికెన్ గున్యా రూపంలో ఈ వైరస్ చైనాను పీడిస్తోంది, వేగంగా విస్తరిస్తోంది. చికెన్ గున్యా ఇప్పటివరకు దాదాపు 7,000కు పైగా కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. దీంతో చైనాలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. చికెన్ గున్యా వేగంగా విస్తరిస్తుండటంతో చైనా వ్యాప్తంగా కూడా అప్రమత్తమయ్యారు అధికారులు. గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ లో 7,000కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతానంతా కూడా అధికారులు సీజ్ చేశారు. మస్కిటో ప్రూఫ్ క్వారంటైన్ బెడ్స్ లో బాధితులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కేసుల వ్యాప్తితో సర్కార్ రంగంలోకి దిగింది. దోమల ప్రాంతంలో భారీగా వాగింగ్ చేస్తున్నారు. డ్రోన్లతో వాగింగ్ చేపట్టారు అధికారులు. ఇళ్లలో నీటి నిల్వలు తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తారు, లేకపోతే భారీగా జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా స్టైల్లో దోమల నివారణ చేపట్టింది చైనా. ఒకప్పుడు చికెన్ గున్యా ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. 2005లో ఈ వైరస్ ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. కొన్ని నెలల నుంచి మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ఆఫ్రికన్ దీవులైన మయోటే, మారిషస్ ప్రాంతాల నుంచి మడగాస్కర్, కెన్యా, సోమాలియా దాకా ఈ వైరస్ వ్యాపించింది. ఇప్పుడు చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ ప్రవేశించింది. ఇప్పటిదాకా అక్కడ 7,000కు పైగా చికెన్ గున్యా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. చికెన్ గున్యా అనేది దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఇది ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి ముఖ్యంగా చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో భయాందోళన రేకెత్తించింది. వేలాది మంది దీని బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ECDC ప్రకారం 2025 ప్రారంభం నుంచి 16 దేశాల్లో సుమారు 2.5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 90 మంది మరణించారు. చికెన్ గున్యా వైరస్, దాని లక్షణాలు, ప్రభావిత ప్రాంతాలు, చైనాతో సహా ఇతర దేశాలు తీసుకుంటున్న నియంత్రణ చర్యల గురించి కంప్లీట్గా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చైనాలో చికెన్ గున్యా కేసులు అయితే పెరుగుతున్నాయి. జూలై నుంచి ఇప్పటి వరకు 7,000 కేసులు నమోదయ్యాయి. హోషన్ నగరంలో ఎక్కువ మంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో చికెన్ గున్యా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కోవిడ్ తరహాలో ఆంక్షలను అమలు తెచ్చింది. వాగింగ్, డ్రోన్లతో పర్యవేక్షణతో పాటు ప్రత్యేక చర్యగా ఎలిఫెంట్ మాస్కిటోలు వదిలింది. ఈ ఏనుగు దోమలకు మరో పేరే టెక్సోరెంకైటిస్ అని పెట్టారు. ఇవి ఇతర దోమల గుడ్లను తింటాయి. ఒక లార్వా 100 గుడ్ల వరకు తినగలదు. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని అక్కడ అధికారులు భావిస్తున్నారు. 2025 ప్రారంభం నుంచి చికెన్ గున్యా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 16 దేశాల్లో 2.5 లక్షల కేసులు నమోదైనని చెప్తున్నారు. అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో 185,000, బొలివియాలో 4,800, అర్జెంటీనాలో 3,000, పెరూలో 100 కేసులు నమోదయ్యాయి. అదనంగా మయోటే, మారిషస్, అలాగే ఇతర హిందూ మహాసముద్ర దీవుల్లో కూడా ఇది వ్యాప్తి కనిపించింది. మరోవైపు చైనాలో చికెన్ గున్యా కేసులు వ్యాప్తి కావడంతో అమెరికా తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా టూర్లో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. చైనాలో వైరస్ కలకలంతో ఒక్కసారిగా ఈ దోమలను అరికట్టేందుకు ప్రస్తుతం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఏనుగు దోమలను రంగంలోకి దింపారు. ఈ ఏనుగు దోమలు అసలు ఏంటి, ఈ ఏనుగు దోమల కార్యాచరణ ఏంటో ఒకసారి మీకు చెప్తాను. చైనాలో ఏనుగు దోమలు అనేవి పూర్తిగా చికెన్ గున్యాను నిర్మూలించే కొత్త రకం దోమలుగా చెప్తున్నారు. అవి వాటి లార్వాలను తినేసి ఆ దోమలను నిర్మూలిస్తే ఒకసారి చైనాలో జరుగుతున్న ఫాగింగ్, అక్కడి ప్రాంతాల్లో, అక్కడ పరిసరాల్లో ఉన్న పరిస్థితులు ఒకసారి చూద్దాం. ఏనుగు దోమలను ప్రవేశపెట్టడం ద్వారా చికెన్ గున్యా దోమల సంబంధించిన లార్వాలను ఇవి తినేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆ ఏనుగు దోమల్ని 100ల సంఖ్యలో ప్రస్తుతం ఎలిఫెంట్ మస్కిటోలను చైనా ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక చికెన్ గున్యా చాలా భయంకరమైంది. ఒక రకంగా చెప్పాలంటే చికెన్ గున్యాతో జ్వరం వస్తుంది, దద్దుర్లు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళంతా కూడా టెస్ట్ చేయించుకోవాల్సిన
పరిస్థితి అయితే కనబడతా ఉంది. దద్దుర్లు, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన కీళ్ళ నొప్పులు కలిగిస్తాయి. ఈ కీళ్ళ నొప్పులు కొందరిలో నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతుంది. ఈ వైరస్కు ప్రత్యేకమైన చికిత్స లేదా మందులైతే లేవు. దీనివల్ల చికిత్స మొత్తం లక్షణాలు తగ్గించడంపైనే దృష్టి పెడుతుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అధికారులు దోమల నియంత్రణకు భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దోమల లార్వాలు తినే చేపలను షోఫాన్ సరస్సులో విడుదల చేశారు. అంతేకాకుండా డ్రోన్లను ఉపయోగించి దోమలు పెరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని నిర్మూలిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏనుగు దోమలని పిలిచే ఒక రకం దోమలు కూడా విడుదల చేశారు. ఈ ఏనుగు దోమలు మనుషులను కుట్టవు, కానీ అవి వ్యాధిని వ్యాప్తి చేసే ఇతర దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. ఒక లార్వా దాదాపు సాధారణ దోమల 100 గుడ్లను తినేస్తుంటుంది. సో అందుకే స్థానికంగా ఉండే కాల్వల్లో ఈ దోమలను వదులుతున్నారు. ఫలితంగా దోమల వ్యాప్తి చాలా వరకు తగ్గిందని చైనా సర్కార్ భావిస్తోంది. ఒక్కసారిగా ఈ చికెన్ గున్యాతో దాదాపు 7,000 కేసులు నమోదు కావడంతో చైనాలో అయితే ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్లో ప్రస్తుతం ఈ దోమల వ్యాప్తి పెరిగింది. వాస్తవానికి చికెన్ గున్యా అనేది చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి. ఇదంతా కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల సమస్య, దద్దుర్లు, ర్యాషెస్, ఎర్రగా ర్యాషెస్ వస్తాయి. కంప్లీట్గా నొప్పులు ఉంటాయి. చేతి వేళ్ళలో, కాళ్ళలో, కండరాల్లో, కీళ్ళలో నొప్పులు ఉంటాయి. ఈ చికెన్ గున్యా వచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఈ నొప్పులు ఉంటాయి. ఒక్కోసారి నడవలేని పరిస్థితి ఉంటుంది. చాలా భయంకరమైన పెయిన్స్ ఉంటాయి. వాస్తవానికి దీనికి సరైన ట్రీట్మెంట్ అయితే ఏది లేదని చెప్తున్నారు, కానీ కొన్ని పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడుతూ ఉంటారు. చికెన్ గున్యా అనేది చాలా భయంకరమైనటువంటి ఒక వైరస్ వ్యాప్తి చెందడం ద్వారా వస్తుంది. అయితే ఇప్పుడు మరణాల సంఖ్య తగ్గింది. చికెన్ గున్యా వచ్చిన తర్వాత కొంత అప్రమత్తంగా ఉండి, అలర్ట్గా ఉండి, ముందస్తుగా ట్రీట్మెంట్ తీసుకుంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు. మనకి తెలిసిందే, కామారెడ్డి ప్రాంతంలో చికెన్ గున్యా వచ్చి చాలామంది గత ఏడాది పైగానే అయింది. ఇది చాలామంది సఫర్ అయ్యారు. వందల సంఖ్యలో చికెన్ గున్యా దోమలతో కామారెడ్డి ప్రాంతంలో, అలాగే చాలా ప్రాంతాల్లో, నిజామాబాద్లోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలామంది సఫర్ అయ్యారు. అసలు కంప్లీట్గా కాళ్ళు, చేతులు, కీళ్ళు విపరీతమైన పెయిన్స్ ఉంటాయి. నడవలేని పరిస్థితి, కూర్చుంటే నిలబడలేని పరిస్థితి, నిలబడితే నడవలేని పరిస్థితి. భయంకరంగా అక్కడ ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి కామారెడ్డి ప్రాంతంలో. అయితే ఇప్పుడు చైనాలో క్వారంటైన్, సేమ్ కోవిడ్ క్వారంటైన్ ఎట్లా చేస్తారో ఇది కూడా అలాగే చేస్తున్నారు. నెగిటివ్ వస్తేనే బయటికి పంపిస్తున్నారు. వందలాది మందిని హాస్పిటల్స్లో క్వారంటైన్స్లో వస్తున్నారు. దాని రిజల్ట్ నెగిటివ్ వస్తేనే పంపిస్తున్నారు. పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిజంగా ఇది ఆపడానికి ఒకసారి మనం కొన్ని ప్రాంతాలు చూస్తున్నాం. గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో ఎర్రగా ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా చికెన్ గున్యా విస్తరించింది. ఆ ప్రాంతం అంతా కూడా 7,000 కేసులు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది చైనాకు వెళ్ళే వాళ్ళకు కూడా అమెరికన్ టూరిస్టులకు అదే చెప్తున్నారు. సో అప్రమత్తంగా ఉండమని. ఎందుకంటే ఒక్కసారి ఆ దోమ కుడితే కొన్నిసార్లు నెలల తరబడి ఉండొచ్చు ఆ పెయిన్స్. ఒకవేళ జ్వరం తగ్గినా, ఆ వైరస్ ఇంపాక్ట్ తగ్గినా చికెన్ గున్యా నొప్పులు అనేది ఇగో ఈ వేళ్ళలో, అలాగే కాళ్ళలో, కీళ్ళలో, ఇలా మడతల్లో, ఈ జాయింట్ల దగ్గర పెయిన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఏళ్ళ తరబడి, ఒక్కసారి కొందరికి నెలల తరబడి ఉండొచ్చు, కొందరికి సంవత్సరాల తరబడి ఉండొచ్చు, కొందరికి లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. అంతటి భయంకరమైన నొప్పులు ఉంటాయి చికెన్ గున్యా వల్ల. సో అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు డాక్టర్లంతా కూడా. చైనాలో వ్యాపించింది, భారత్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త ఉండమని చెప్తున్నారు. ప్రస్తుతం చైనాలో అయితే ఎలిఫెంట్ మస్కిటోస్ వాడుతున్నారు. అంటే ఏనుగు దోమలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల్ని కుట్టవు, కానీ ఈ చికెన్ గున్యా దోమలు ఏవైతే ఉన్నాయో వాటి లార్వాలను తినేస్తాయి. ఒక్కొక్క దోమ 100 గుడ్లను తినేస్తుంది అంటున్నారు. సో అవన్నిటిని కూడా ఇవి చంపేస్తుంది. సో చూడండి ఒకసారి ఫాగింగ్ చేస్తున్నారు చైనా అంతటా. అసలు వైరస్కు పుట్టినిలే చైనా అని అనిపిస్తుంది నిజంగా. అంటే ఈ చికెన్ గున్యా ఇక్కడి నుంచి వచ్చింది కాదు, వాస్తవానికి ఇది ఆఫ్రికన్ దేశాల నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ చైనాలో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇది వ్యాపించినట్టుగా చెప్తున్నారు. గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో చికెన్ గున్యా దాదాపుగా ఇప్పటికే ఆఫ్రికన్ దేశాలను చుట్టొచ్చింది. మన ఈ భారత్లో కూడా చికెన్ గున్యా కేసులు చాలా నమోదయ్యాయి. చాలా కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి. సో చికెన్ గున్యా అనేది చాలా అది ట్రీట్మెంట్ లేని ఒక రకంగా, అంటే దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. దీని వ్యాధి లక్షణాలు మాత్రం తీవ్రంగా ఒళ్ళు నొప్పులు, ర్యాషెస్ వస్తాయి, కంప్లీట్గా ఎర్రగా ర్యాషెస్ వస్తాయి, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. సో చికెన్ గున్యా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండమంటూ అధికారులు అయితే సూచించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద చైనాలో చోటు చేసుకున్నటువంటి ఈ కొత్త వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం
చాలామంది అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఋతుపవనాల వరదలతో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ దోమలు ఎక్కువగా వ్యాపించాయి. సో రకంగా ప్రస్తుతానికైతే చైనాలో ఈ CDC టీకాలు కూడా అందుబాటులోనే వాటిని వేసుకోమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చాలా వరకు పొడవాటి బట్టలు ధరించడం, అంటే దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండాలి, అంతే. దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. సో చిన్నపిల్లల్ని కూడా అప్రమత్తంగా ఉంచితే దోమలు కుట్టకుండా ఉంటారు. ఎందుకంటే చాలా భయంకరమైన ఇన్ఫెక్షన్లు ఇవి ఇటీవల దశాబ్దాల కాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. చికెన్ గున్యా సాధారణ లక్షణాలు ఏంటంటే అధిక జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు ఉంటాయి, ముఖ్యంగా చేతులు, మణికట్టు, చీలమండలం, పాదాల్లో కండరాల నొప్పి, తలనొప్పి, అలసట, చర్మపు దద్దుర్లు. చాలామంది వ్యక్తులు 10 రోజుల్లో కోలుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో లక్షణాలు వారాలు లేదా నెలల పాటు ఉండొచ్చు. సో ఆ రకంగా చికెన్ గున్యా అనేది చాలా ఇబ్బంది పెట్టే వ్యాధిగానే చెప్పొచ్చు. సో ఆ రకంగా దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏం లేదు. శరీరం కోలుకునే వరకు కొన్ని ట్రీట్మెంట్ అయితే చేస్తుంటారు ఒక రకంగా, అంటే నొప్పులు తగ్గడానికి, విశ్రాంతి కోసం. తర్వాత కొన్ని మందులను అయితే సిఫారసు చేస్తారు. ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. సో డెంగ్యూ తర్వాత అలాంటి వ్యాధిగానే చెప్పవచ్చు. సో చికెన్ గున్యాకైతే ప్రస్తుతం పర్టికులర్గా ఒక ట్రీట్మెంట్ అయితే ఏం లేదు. సో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెచ్చని ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఒకసారిగా ఈ వర్షపాతం కూడా పెరిగింది. ఏడిస్ దోమలు ఆ కొత్త ప్రాంతాల్లో విస్తరిస్తుంటాయి. సో ఈ రకంగా ఈ దోమలు లేకుండా చూసుకోవడమే దీనికి సరైన పరిష్కారంగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే చైనాలో ఈ కేసుల వ్యాప్తి పెరిగింది కాబట్టి ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలో చాలా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం రంగంలోకి దిగి చాలామందిని రెస్క్యూ చేస్తోంది. ఇక తొలిసారిగా టాంజానియాలో గుర్తించిన ఈ దోమల వైరస్ ఏదైతే ఉందో తర్వాత ఆఫ్రికా నుంచి మెల్లగా ఆసియాకు వ్యాపించింది. తర్వాత ఇప్పుడు చైనాలో దీని వ్యాప్తి విపరీతంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చైనా ప్రభుత్వం సూచిస్తోంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి LB స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్